హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులందరికీ లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే మన తెలుగు మీడియాలో ఇలా న్యూస్ అనాలిసిస్ వీడియోని ఉన్నట్టు అందించే ఏకైక ఛానల్ మంది. సో కంటెంట్ నచ్చితే మాత్రం ఇంకో 4-5 వీడియోస్ చూశాక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రేపు వీకెండ్స్ కాబట్టి మన ఛానల్ గురించి మాట్లాడి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. నిన్న T20 ప్రపంచ కప్ చూసే ఉంటారు. జింబాబ్వే ఆస్ట్రేలియా మ్యాచ్. ఆస్ట్రేలియా ఓడిపోద్దని ఎవరు ఊహించలే. జింబాబ్వే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగే చాలా కాన్ఫిడెంట్గా చేశారు. వికెట్లు కోల్పోకుండా 169, 2 వికెట్లకు 169 చేశారు. సో ఆస్ట్రేలియా టార్గెట్ జింబాబ్వే లాంటి టీం మీద ఆస్ట్రేలియాకి ఈజీయలే 170 అనుకున్నారు అందరూ. కానీ వాళ్ళు 146 రన్స్కి ఆల్అవుట్ అయ్యారు. దాంతో సాధారణంగా క్రికెట్లో పెద్ద టీమ్స్ అంటే ఇండియాను, ఇంగ్లాండు, న్యూజిలాండు, సౌత్ ఆఫ్రికా లాంటి టీమ్స్ ఏదైనా చిన్న టీమ్స్ చేతిలో, పసికోనల చేతిలో ఓడిపోతే అరే పెద్ద టీమ్స్ ఓడిపోయాయి అని సింపతి వస్తుంది. అండ్ చిన్న టీమ్స్ మీద రెస్పెక్ట్ కూడా వస్తుంది. కానీ ఆస్ట్రేలియా ఏదైనా పసికోన చేతిలో ఓడిపోతే వీళ్ళకి అంతే కావాలి, వీళ్ళకి అలాగే కావాలి, వీళ్ళ గర్వం తగ్గాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళ ఆట అలా ఉంటుంది, చిరాకు తెప్పిస్తుంది. అఫ్కోర్స్ మంచి టీమే, బలమైన టీమే. కాకపోతే స్లెడ్జింగ్లు, ఇండిసిప్లైను, వాళ్ళ వ్యవహారము, గ్రౌండ్లో నడుచుకునే తీరు అదంతా బాగోదు. కాబట్టి ప్రపంచ క్రికెట్లో చాలామందికి ఆస్ట్రేలియా నచ్చదు. డిసిప్లైన్ విషయంలో సౌత్ ఆఫ్రికా కానీ, న్యూజిలాండ్ కానీ, ఇంగ్లాండ్ కానీ, ఇండియా కానీ ఫెయిర్ ప్లే అనమాట. అదొకటైతే, ఇంకోటి అమెరికాకు నెదర్లాండ్స్కి జరుగుతున్న మ్యాచ్లో ఈవెన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, అమెరికా క్రికెట్ టీంలో ఆల్మోస్ట్ 9 మంది ఇండియా వాళ్ళే. సో అందులో మన తెలుగు కుర్రాడు సాయి తేజ నిన్న మ్యాచ్లో 79 రన్స్ చేసి అమెరికాను గెలిపించాడనమాట. అదొకటి హైలైట్ చేశారు. ఇక ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. గత ఏడాది 3,28,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం 3,46,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. 3 ఆర్థిక జోన్లు, ఒకవైపు విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర ఒక రీజియన్, అండ్ తిరుపతి కేంద్రంగా రాయలసీమ ఒక రీజియన్, అమరావతి కేంద్రంగా మధ్యలో సెంట్రల్ ఒక రీజియన్, 3 ప్రాంతాలుగా ఆర్థిక జోన్లుగా విభజించబోతున్నారు. దానికి సంబంధించి ప్రత్యేకమైన పేర్లు, ప్రత్యేకమైన ప్రణాళికలు, ప్రత్యేకమైన నిధులు కేటాయించబోతున్నారన్నమాట. అలాగే ఉద్యాన హబ్బు, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం. సో ఓన్లీ రాయలసీమ అండ్ పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో ఉద్యాన సాగు ప్రోత్సహించడానికి ఒక 5,000 కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉంది ఈ సంవత్సరం, లేదా ఇంకా అంతకుమించి కేటాయించినా ఆశ్చర్యపోక్కర్లేదు. సో కేంద్రం సహకారంతో ప్రగతి దిశగా అడుగులు వేసే వ్యూహం. శాసనసభలో ఎన్డీఏ ప్రభుత్వం శనివారం తమ 3వ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఇది దాదాపు 3.46 లక్షల కోట్ల అంచనాలతో ఉండవచ్చు. ఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా ఫలితాలు రాబట్టేలా బడ్జెట్ కేటాయింపులు ఉండబోతున్నాయి. సూపర్ 6 పథకాలు, పోలవరం ప్రాజెక్టు సహా అన్ని ప్రాంతాలకు తాగునీటి భరోసా ఇచ్చే సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం, రహదారులు, మౌలిక సౌకర్యాల కల్పనే ధ్యేయంగా బడ్జెట్ స్వరూపం ఉండనుంది. 3.46 లక్షలు, 3,46,000 కోట్లు అంటే మన రాష్ట్ర ఆదాయం కేవలం 1,10,000 కోట్లు మాత్రమే. ఏ రకంగా చూసినా సరే మన రాష్ట్ర ఆదాయం 1,10,000 కోట్లు మాత్రమే. రకరకాల మార్గాల్లో మద్యం ద్వారా కావచ్చు, పెట్రోలియం, ఈ రాష్ట్ర వాటా పన్నుల ద్వారా కావచ్చు, రిజిస్ట్రేషన్ ఆదాయం కావచ్చు, ఈ 3 ప్రధాన ఆదాయ వనరులు రాష్ట్రానికి. ఇవి కాకుండా ఇతర ఆదాయ వనరులు అన్నీ చూసుకుంటే 1,10,000 కోట్లు మాత్రమే మన ఆదాయం. కానీ 3.46 లక్షల కోట్లు ఎలా ఉంటుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన షేర్ వాటా కొంత ఉంటుంది, గ్రాంట్లు కొన్ని ఉంటాయి, మిగిలింది అప్పులు. దాదాపుగా 40% అప్పులే ఉంటాయి. దీనిలో 40% వరకు అప్పులు చేస్తారు. సో ఇది బడ్జెట్ ప్రవేశపెడతారు ఈరోజు. దాని గురించి అన్నింటిలో రాశారు, అన్ని పత్రికల్లో కూడా బడ్జెట్ని హైలైట్ చేశారు. కేటాయించిన తర్వాత రేపు ఇంకా అది హైలైట్ అవుద్ది. ఇక నిన్న శాసనసభలోనూ శాసన మండలిలోనూ ఒక కీలకమైన చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళాలన్నా, లేదా విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళాలన్నా రోజంతా గంటల తరబడి రోడ్ల మీద ర్యాలీలు చేస్తున్నారు. అది సామాన్యులకు నరకంగా ఉంటుంది అనే అంశాన్ని చంద్రబాబు గారు హైలైట్ చేశారు. జగన్ కదిపితే జనాలకు నరకమే, రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారు, ఫ్యాక్షన్ మనస్తత్వంతోనే హెరిటేజ్పై ఆరోపణలు, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు తెలంగాణ అభ్యంతరం సరికాదు, జనాభా నిర్వహణపై ఈ సమావేశాల్లోనే పాలసీ,
శాసనసభలో సీఎం చంద్రబాబు రాజకీయం ముసుగులో నేతలే నేరాలు చేస్తే ఎలా అని వైకాపా అధినేత జగన్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ రోడ్డుపైకి వస్తున్నారంటే ఏం జరుగుతుందనే భయం ప్రజల్లో నెలకొంటుందని, ఎక్కడికి వెళ్ళినా దౌర్జన్యం రోడ్డంతా దిగ్బంధం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్లేందుకు 6 గంటల, ఆ సమయంలో ప్రయాణికులంతా నరకం అనుభవించాలా అని నిలదీశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో శుక్రవారం సీఎం ప్రసంగించారు. కల్తీని సరఫరా చేసిందే కాక ఆ వివాదంలోకి హెరిటేజ్ సంస్థను తీసుకొచ్చారు. తిరుమల లడ్డు కల్తీకి హెరిటేజ్కు ఏం సంబంధం? ప్రభుత్వం నుంచి ఆ సంస్థ ఒక్క పైసా అడగలేదు. పత్రిక ఉంది కదా అని పెద్ద పెద్ద హెడ్లైన్లు పెడుతున్నారు. బ్రాండ్ దెబ్బతీస్తే హెరిటేజ్కు నష్టం వస్తుందనేది వాళ్ళ భావన. వాళ్ళు చేసిన నేరం నుంచి తప్పించుకోవడానికి ఇతరులపైకి నెట్టేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గతంలో రాయలసీమ ఫ్యాక్షన్లో ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీసేందుకు చీనీ చెట్లనే నరికేసేవారు. ఇప్పుడు అలాంటి వ్యవహారాన్ని వైకాపా వారు నడిపిస్తున్నారు అని సీఎం గారు వైసీపీ విధానాన్ని తప్పుపట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద మాట్లాడుతూ, మాటిచ్చాం, నిలబెట్టుకున్నాం, సవాళ్లను అధిగమిస్తూ సంక్షేమం అభివృద్ధితో ముందుకెళ్తున్నాం అనే అంశాన్ని ఆయన కూడా చెప్పారు. సో శాసనసభలో అండ్ శాసన మండలిలో ఇటు లోకేష్ గారికి, బొత్స సత్యనారాయణ గారికి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వాదోపవాదాలు జరిగాయి. ఇదిగోండి, సంక్షేమం అభివృద్ధి సమతూకం 20 నెలల్లో ఎంతో చేశాం ముఖ్యమంత్రి. విధ్వంసం, జగన్ విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. పీపీపీ విధానంతో సంపద సృష్టి, ముఖ్యమంత్రి చట్ట వ్యతిరేకంగా చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? తాడేపల్లి ప్యాలెస్ సమీపాన హెలీప్యాడ్ కోసం భూమి అడిగారు, ఇవ్వలేదని 2020లో పెట్టేశారు. ఆ హెలీప్యాడ్ అప్రోచ్ రోడ్డుకు 33 లక్షలు ప్రజాధనం ఖర్చు చేశారు. ల్యాండ్ రికార్డులన్నీ అస్తవ్యస్తం చేశారు అని ఇచ్చారు. సో బడ్జెట్ 3.32 లక్షల కోట్లతో ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారండి. 3.32 లక్షల కోట్లని ఆంధ్రజ్యోతి వాళ్ళు, 3.46 లక్షల కోట్లని ఈనాడు వాళ్ళు రాశారు. సో ఏది నిజం అవుద్దో చూడాలి. ఇక ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు 3 ఏళ్లలో పూర్తి, కల్తీని సరఫరా చేసేది కాక హెరిటేజ్ను వివాదంలోకి లాగుతారా అనే అంశాన్ని కూడా రాశారు. వైసీపీ నుంచి వారసత్వంగా అరాచకం, చంద్రబాబు నేతృత్వంలో దాన్ని అధిగమించాం, అభివృద్ధి సంక్షేమానికి సమప్రాధాన్యం, రికార్డు స్థాయిలో రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, జల్ జీవన్ను నిర్లక్ష్యం చేసిన వైసీపీ. అప్పట్లో వాడిని 23,000 కోట్లకు కేంద్రాన్ని ఒప్పించి గడువు పెంచేలా చూసాం అని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ అండ్ గవర్నర్ గారిని కలిశారు మర్యాదపూర్వకంగా, అది కూడా హైలైట్ చేశారు. ఇక మండలిలో బొత్స సత్యనారాయణ గారికి అండ్ లోకేష్ గారికి మధ్య ఫీజు రియంబర్స్మెంట్ అంశంలో కాసేపు వాదోపవాదాలు జరిగాయి. అండ్ వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ గారు అంబటి రాంబాబు గారిని వేధిస్తున్నారు అక్రమ కేసులతో అని చెప్పినప్పుడు లోకేష్ గారు చాలా సీరియస్గా బదులిచ్చారు. ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానిస్తే ఊరుకుంటామా? ముఖ్యమంత్రి గారి తల్లినే కాదు, రాష్ట్రంలో ఏ తల్లిని అలా మాట్లాడినా, అలా బూతులు తిట్టినా సరే ఊరుకోదు ప్రభుత్వం అని చెప్పి ఘాటుగా బదులిచ్చారు. సీఎం తల్లిని అవమానిస్తే 2 చిన్న మాటల? అంబటి రాంబాబు వ్యాఖ్యలను సమర్థిస్తారా? వైసీపీ సభ్యులపై మంత్రి లోకేష్ మండిపాటు. సొంత తల్లి చెల్లిని గౌరవించే అలవాటు మీకు లేకపోవచ్చు, కానీ మాకుంది. జగన్ తల్లికైనా ఏ మహిళకైనా ఒకటే న్యాయం. మహిళల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు. మండలిలో మండిపడిన మంత్రి. టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం. సో ఇంకా వైసీపీ విషయంలో అగ్రెసివ్గా వెళ్ళాలి అని చెప్పి మంత్రులకు కూడా లోకేష్ గారు చెప్పారు. వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణల మీద అగ్రెసివ్గా వెళ్తే బెటర్ అని. సో ఆ అంశాలు అలా ఉంది. ఇక బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగాయి కదా, ఆ ఎన్నికల్లో దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత బీఎన్పీ పార్టీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిందండి. సో పాకిస్తాన్కి అనుకూలంగా ఉండే మతతత్వ పార్టీ జమాత్ ఏ ఇస్లామీ 68 స్థానాలు మాత్రమే గెలుచుకుంది, ప్రతిపక్షంలో ఉంది. సో దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత తారిక్ రెహమాన్ ప్రధానమంత్రి కాబోతున్నారు. బంగ్లాదేశ్లో దాదాపు 1.5 ఏళ్లుగా సాగుతున్న రాజకీయ అస్థిరతకు తెరపడింది. దేశ 13వ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. 3/2 స్థానాల్లో నెగ్గి 2 దశాబ్దాల తర్వాత బంగ్లా అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఎన్నికలు జరిగిన 299 పార్లమెంట్ స్థానాల్లో 209 సీట్లతో బీఎన్పీ విజయడంక మోగించింది. పాకిస్తాన్తో అత్యంత సన్నిహిత సంబంధాలున్న మతతత్వ పార్టీ జమాత్ ఏ ఇస్లామీ 68 స్థానాలతో 2వ స్థానంలో నిలిచింది. మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు బీఎన్పీ చైర్మన్ తారిక్ రెహమాన్ దేశ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. చివరిసారిగా బీఎన్పీ 2001లో అధికారంలోకి వచ్చింది, 2006 వరకు కొనసాగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా వరుసగా గెలుస్తూ వస్తున్నారన్నమాట. సో 35 ఏళ్ల తర్వాత ఆ దేశానికి పురుష ప్రధాని రాబోతున్నారనేది అత్యంత కీలకమైన అంశం అండి.
దాన్ని అన్ని పత్రికల్లో ఇచ్చారు. ఇక వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మరో కోణం ఏంటంటే మద్యం రవాణా. ఒక్కొక్క కేసు ఆ డిపో నుంచి మద్యం దుకాణానికి రవాణా ఉంటుంది చూసారా, అండ్ డిస్టిలరీ నుంచి డిపోకి రవాణా ఉంటుంది చూసారా, ఒక్కొక్క కేసుకి గతంలో 13 రూపాయలు ఖర్చు చేస్తే వైసీపీ హయాంలో ఒక్కొక్క కేసుకి 34 రూపాయలు ఖర్చు చేశారు. ఆ 34 రూపాయలు అంటే ఒక్కొక్క కేసు మీద 21 రూపాయి ఎక్స్ట్రా ఖర్చు చూపించారు. అదంతా కూడా నాయకుల జేబుల్లోకి వెళ్ళింది. ఆ విధంగా సుమారుగా 200 నుంచి 400 కోట్లు కొల్లగొట్టారు అనేది రాశారనమాట. రాజకేశిరెడ్డి ముసుగు సంస్థ సిగ్మా లాజిస్టిక్స్ను ముందు పెట్టి దందా. జగన్ జమానాలో మరో కుంభకోణం. సిఐడిలో కేసు, సిట్కు అప్పగింత. జగన్ జమానాలో మద్యం సరఫరా ఆర్డర్ల జారీ ద్వారా వేల కోట్ల రూపాయల ముడుపులు కొల్లగొట్టిన వైకాపా ముఠా అప్పట్లో ఏపీఎస్పీడీసీఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా వ్యవహారంలోనూ మరో కుంభకోణానికి పాల్పడింది. అందులో 200 నుంచి 400 కోట్లు దోచుకుంది. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటున్నట్టుగా వైకాపా ముఖ్య నేతల్లో పలువురు 2-3 జిల్లాలను వంతులేసుకుని మరీ దోచేశారు. కొందరు నేతలు వారి సంస్థల పేర్లతోనే ఇదంతా చేయగా మరికొందరు మాత్రం బినామీలను ముందు పెట్టి నడిపించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో ఈ కుంభకోణం గుట్టు వీడింది. ఆ నివేదిక ఆధారంగా ఏపీసీఐడి ఈ నెల 10న కేసు నమోదు చేసింది. 2020-24 మధ్య మద్యం రవాణా టెండర్లో రిగ్గింగ్, అడ్డగోలుగా రవాణా ఛార్జీలు పెంచేయడం, నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు 200 నుంచి 400 కోట్ల మేర నష్టం కలిగించిందంటూ సిఐడి ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు నేతృత్వంలోని సిట్కే అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సో అదనమాట. వీళ్ళు ఉత్తరాంధ్రలోనేమో ఆయన బొత్స సత్యనారాయణ గారి మేనల్డ్ మధ్య శ్రీనివాసరావు బినామీ పేర్లతో ఈ వ్యవహారం. అలాగే గుంటూరు ప్రాంతంలో అంబటి రాంబాబు బినామీ సంస్థ, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో కారుమూరు నాగేశ్వరరావు గారి బినామీ సంస్థ అండ్ కారుమూరు సునీల్ గారి సంస్థ అంట. రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డి గారి సంస్థ అయిన నిఖిలానంద లాజిస్టిక్స్, ధర్మవరం నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బినామీల పేరిట ఉన్న సంస్థలకు రాయలసీమ ఇచ్చారంట. ఇలా ప్రాంతాల వారీగా వైసీపీ నాయకులే రవాణా కాంట్రాక్ట్ తీసుకొని 200 నుంచి 400 కోట్లు కొల్లగొట్టారనేది తాజా కేసు అన్నమాట. ఇక ఈ మద్యం రవాణాలో కుంభకోణం అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. ఇదిగోండి, లిక్కర్ స్కామ్లో మరో స్కామ్. మద్యం రవాణాలో 400 కోట్ల దోపిడీ, సూత్రధారుల కథ తేల్చాలని సిట్కు ఆదేశం. బాక్స్ రవాణా ఛార్జీ 13 నుంచి 34కు పెంపు. టెండర్ దక్కించుకున్న కసిరెడ్డి బినామీ కంపెనీ. తర్వాత పలువురు వైసీపీ నేతలకు సబ్ కాంట్రాక్ట్. సిఐడి కేసు నమోదు. దర్యాప్తు బాధ్యత సిట్కు అప్పగింత. అది రాశారు. ఇంకా టన్ను బంగినపల్లి 1.75 లక్షలు. కవర్లు కట్టిన వాటికి అధిక ధర. ఇప్పుడేంటి బంగినపల్లి సీజన్ కాదుగా, కాయ కవర్లు కట్టి సాగు చేసిన బంగినపల్లి మామిడి రేట్ ఎంతో తెలుసా? టన్ను 1.75 లక్షలు. గత కొన్నేళ్లతో పోలిస్తే టన్నుకు 50,000కు పైగా ధర దక్కుతోంది. అదే కవర్లు కట్టిన వాటి ధర టన్ను 80 నుంచి 90,000. అంటే సగానికి సగం తేడా. కవర్లు కట్టిన మామిడిని ఎన్టీఆర్ జిల్లాకు వచ్చుకుంటున్నారు. తోతాపురి మామిడి రకానికి చెందిన టన్నుకు 1.05 లక్షలు దక్కుతోంది. గతేడాదితో పోలిస్తే ఇది 25,000 అధికం అనమాట. పచ్చళ్ళు పెట్టేందుకు కోల్కతా, పూణే ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి తీసుకెళ్తున్నారంటండి. కవర్లు కడితే నాణ్యంగా ఉంటాయి అనేది వాళ్ళ నమ్మకం. కవర్లు కట్టి సాగు చేస్తున్నారంట ఈ మామిడిని. అందుకని ఆ రేటు వచ్చిందని రాశారు. ఇక రాజధానికి రాచబాట అనే అంశాన్ని ఈనాడులో హైలైట్ చేశారండి, మ్యాప్తో సహా. ఎందుకంటే రాజధానికి వెళ్ళడానికి ఇది ఇక్కడ తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ ఉందో చూసారా, అక్కడ నుంచి ఒక రోడ్డు ద్వారా ఇక్కడ కరకట్ట రోడ్డు అండ్ కొండవీటివాగు, గుంటూరు ఛానళ్ళపై బ్రిడ్జి, అక్కడికి ఒక కనెక్టివిటీ రోడ్డు దాదాపుగా 3 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ అంట, ఫేజ్ 3లో భాగంగా. సో వేగం పుంజుకుంటున్న సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు, బంకింగ్హామ్ కెనాల్పై శరవేగంగా స్టీల్ బ్రిడ్జి. రాజధానికి రాచబాటలో మరో ముందడుగు. రాజధాని అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డులో అత్యంత కీలకమైన ఫేజ్ 3 పనులు మొదలయ్యాయి. 3వ దశలో మొత్తం 3.5 కిలోమీటర్ల పొడవైన రహదారి నిర్మిస్తుండగా దీనిలో దాదాపు 3 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కావడం విశేషం. సీడ్ యాక్సెస్ రోడ్డులో 3వ దశ ప్రకాశం బ్యారేజీ దగ్గరున్న పంపింగ్ స్టేషన్ వెనుక భాగంలో మొదలై గుంటూరు ఛానల్, కొండవీటివాగు, కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలను దాటుకొని పాత బీటీ రోడ్డు పైనున్న ఆర్చ్ బ్రిడ్జి మీదుగా సీతానగరం కొండ పక్కన నుంచి వెళ్ళి మణిపాల్ ఆసుపత్రి వద్ద చెన్నై కోల్కతా జాతీయ రహదారిలో కలుస్తుంది. 512 కోట్లతో ఇది నిర్మించబోతున్నారంట.
అప్పులు అభివృద్ధి సమతూకంగా భారాన్ని మోస్తున్నారని బడ్జెట్ విషయంలో ఇది సంగతి కార్టూన్ ఇచ్చారు. సో ఈనాడు ఫస్ట్ పేజీ, సెకండ్ పేజీలో చూస్తే ఫస్ట్ పేజీ కంటిన్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి. తెలంగాణలో పురం హస్తవశం, 4 కార్పొరేషన్లు 65 మున్సిపాలిటీల్లో స్పష్టమైన ఆధిక్యం. బీఆర్ఎస్కి దక్కింది 13 మున్సిపాలిటీలే. సో బీజేపీ 2 మున్సిపాలిటీలు వచ్చాయండి. బీజేపీకి నిజామాబాదు, కరీంనగర్ వచ్చాయన్నమాట. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి 2 కార్పొరేషన్లు వచ్చాయి, కరీంనగర్, నిజామాబాదు. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క కార్పొరేషన్లో కూడా స్పష్టమైన ఆధిక్యత రాలేదు. 1 కోటి మంది చిన్నారులకు ఆరోగ్య భాగ్యం, రోజు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందజేత. 10 ఏళ్ల సేవా ప్రస్థానంలో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్. ఏ ఒక్క చిన్నారి ఖాళీ కడుపుతో బడికి వెళ్ళకూడదు అనేది వారి ఆశయం. కానీ దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థుల్లో 8 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. లక్ష్యం పెద్దదైనా ధైర్యంగా మొదట అడుగు వేసి పిల్లలకు అల్పాహారం అందించడం మొదలుపెట్టారు అని ఇక్కడ ఒకటి ఇచ్చారు. అండ్ నీట్ పరీక్ష ఆధారంగా నర్సింగ్ ప్రవేశాలు, ప్రతిపాదనకు సీఎం ఆమోదం. పాఠశాలలకు సమీపంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను నిషేధించాలి. పిల్లలకు మంచి ఆహార అలవాట్లు నేర్పించాలి. జీర్ణాశయ, కాలేయ సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయి. గట్ హెల్త్పై కుప్పంలో 80,000 మందికి పరీక్షలు. ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి. పాఠశాలల పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను నిషేధించాలని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రి చైర్మన్ నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఓకే. నిమ్మకూరు అభివృద్ధికి భువనేశ్వర్ చొరవ. పాఠశాల, కళాశాల భవనాల మరమ్మతులకు 4.89 కోట్లు మంజూరు. నిమ్మకూరును దత్తత తీసుకున్న నారా భువనేశ్వర్ గారు అక్కడ పాఠశాల, కళాశాల భవనాల మరమ్మతులకు దాదాపుగా 4.89 కోట్లు ఇచ్చారంట. మంచి విషయం. ఇక శాసనసభ అంశాలను ఇక్కడ లోపల ఇచ్చారు. మాట ఇచ్చాం, నిలబెట్టుకుంటున్నాం. పింఛను మొత్తం పెంచుతామన్న హామీ అమలు. మెగా డిఎస్సితో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ. రైతులకు గత ప్రభుత్వ బకాయిల చెల్లింపు. ప్రభుత్వ విజయాలను వివరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో వెల్లడి. వైకాపా ఎమ్మెల్యేల తీరు. హనుమంతుడి ముందు కుప్పిగింతులను విమర్శ. వైకాపా పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 4,064 కోట్లు. శాసనమండలిలో మంత్రి లోకేష్ వెల్లడి. సో మంత్రులు మాట్లాడే అంశాలు కూడా ఇచ్చారు. లిక్కర్ మాఫియాపై ఫిర్యాదుకు 8 నెలలైన చర్యలు లేవు. పార్టీ గీత దాటను. సమస్యలపై వాట్సాప్ స్టేటస్లో ఆపను. తెదేపా ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. ఆయన అవగాహన లేక చేస్తున్నారో, కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా అనేది పార్టీ వాళ్ళకి తెలియట్లేదు. నాకు తెలిసి ఆయన ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. ఆయనేమి అవగాహన లేక కాదు. ఇక ఆ తీర్మానం సుబ్బారెడ్డిదే. నిబంధనల సడలింపుపై ఏకపక్ష నిర్ణయం. నెయ్యి కొనుగోలుకు ఆమోదం తెలిపే అంశంగా తీర్మానం రాసేశారు. దానిపై నాటి చైర్మన్, డిప్యూటీ ఇవ్వాలి సంతకాలు చేశారు. ఇదే కల్తీ నెయ్యి సరఫరాకు మూలం. నెయ్యి కొనుగోళ్లకు తీతిదే పిలుస్తున్న ఈ టెండర్ ఆక్షన్లో ఎప్పుడూ కొన్ని సంస్థలే పాల్గొంటున్నాయి. భవిష్యత్తులో పిలిచే టెండర్లో ఎక్కువ సంస్థలు పాల్గొనేలా పరిధి విస్తరించాలని మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి సూచిస్తున్నాం అని ఒక సూచన చేసి, ఒక తీర్మానం చేసి, దానిలో బోలేబాబా వాళ్ళకి అవకాశం కల్పించేలా కొన్ని మార్పులు చేశారు. అంటే ఎక్కువ డైరీలు రావాలని ఒక మార్పులు చేసి వాళ్ళకి ఇచ్చారు. దానిలో సుబ్బారెడ్డి గారే కీలకం అని ఇచ్చారండి. కల్తీ కుట్ర పకడ్బందీగా అమలు. 1 లీటర్ పాలు కూడా సేకరించిన బోలేబాబా, మాల్గంగా, వైష్ణవి వంటి ప్రైవేట్ డైరీలకు రాచిబాటు పరిచేందుకే టెండర్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా మార్చి నీరుగార్చారని సిట్ నిగ్గు తేల్చింది. నిబంధనలు కట్టుదిట్టం చేసిన 5 నెలల్లోనే తిరిగి సడలించడానికి సహేతుక కారణాలను కొనుగోళ్ల కమిటీ కానీ పాలక మండలి కానీ చెప్పకపోగా ఎక్కువ డైరీలు పాల్గొనేందుకు వీలుగా నిబంధనలు సడలిస్తున్నాం అన్న ఏకైక సాకు కుట్ర కోణాన్ని వెల్లడిస్తోంది అని సిట్ చెప్పింది. ఈయన చెప్పిన సుబ్బారెడ్డి గారిని ఏమో అరెస్ట్ చేశారా, నిందితుడిగా పేర్కొన్నారా? మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధిదారు అంటారు, ఆయన అరెస్ట్ చేయట్లేదు, నిందితుడిగా రాయట్లేదు. ఇక్కడేమో మొత్తం సుబ్బారెడ్డి గారి వల్లనే జరిగిందంటారు, ఆయన్ని అరెస్ట్ చేయట్లేదు, ఆయన నిందితుడిగా చేర్చట్లేదు. కానీ కబుర్లు మాత్రం ఉంటాయి ఛార్జ్ షీట్లలోనూ అక్కడ. ఇక పాలక మండలి నిర్లక్ష్యం వల్లే గతంలో అపచారాలు. తిరుమల విషయంలో అదే జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శ్రీకాళహస్తిలో కైలాసగిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభం. ఓకే. చేసిన వారిదే భాగ్యం, చూసిన వారిదే అదృష్టం. 100 ఏళ్లుగా శ్రీశైలం ఆలయానికి తలపాగా అలంకరణ. శివరాత్రి నాడు ప్రత్యేక క్రతువు.
హెరిటేజ్ ఎప్పుడూ దేవాలయాలకు సరఫరా చేయలేదు, నేరుగా వినియోగదారులకే విక్రయిస్తుంది. దురుద్దేశంతోనే తప్పుడు ప్రచారం. స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా హెరిటేజ్ సంస్థకు ప్రభుత్వ కాంట్రాక్టులు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఒక్కసారి వాళ్ళ సంస్థలు భారతీ సిమెంట్స్కు అండ్ సాక్షి పత్రికకు భారీగా కాంట్రాక్టులు డబ్బులు ఇచ్చారు, కానీ ఇది ఇవ్వలేదు. కానీ చంద్రబాబు గారు హెరిటేజ్కి అది ఇవ్వలేదు. ఇక ఆత్మీయ పలకరింపు కొనసాగించాలి. ప్రజాప్రతినిధులకు మంత్రి లోకేష్ విందు. మన బొగ్గు గనుల్లో త్వరలో కార్యకలాపాలు. రిలయన్స్ సహా బిడ్డలు దాఖలు చేసిన 3 సంస్థలు. సో ఇవి ఈనాడు అంశాలు. ఇవి పక్కన పెడితే సాక్షిలో చూద్దాం. సాక్షిలో 20 నెలల్లో కొత్తగా ఒక్క పింఛన్ కూడా ఇవ్వలేదని సాక్షిలో రాశారు. క్షేత్రస్థాయిలో బాధితులు నిలదీస్తున్నారు. ప్రజా దర్బార్లో వినతుల్లో కూడా ఇవే ఎక్కువగా వస్తున్నాయి. స్పౌజ్ ఆప్షన్ కూడా ఎక్కడా లేదు అనేది కరెక్టే. కొత్త పింఛన్లు ఇవ్వకపోవడం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో సమాధానం కూడా చెప్పుకోలేని పరిస్థితి. కొత్తగా పింఛన్లు ఇవ్వట్లేదు, కొత్తగా ఇల్లు మంజూరు చేయట్లేదు, పాత ఇళ్ళనే కొనసాగిస్తున్నారు. ఏవైతే మధ్యలో ఉన్నాయో వాటినే కొనసాగించి నిర్మాణం పూర్తి చేసి ఇస్తామంటున్నారు తప్ప కొత్తగా ఇల్లు మంజూరు విషయంలో అండ్ కొత్తగా పింఛన్ల విషయంలో మాత్రం ప్రభుత్వం అంత సానుకూలంగా లేదు. అండ్ మండలిలో ఫీజు మంటలు. విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడతారా? ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు ఇస్తారు? చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ఆర్సీపీ. కూటమి సర్కారు పెట్టిన ఫీజు మొత్తం బకాయిలు 6,300 కోట్లు. ఇప్పటి వరకు చెల్లించింది 700 కోట్లు మాత్రమే. ఈ విద్యా సంవత్సరంతో కలిపి వసతి దీవెన బకాయిలు 3,300 కోట్లు. వీటిని కూడా కలుపుకుంటే మొత్తం 8,900 కోట్లు పెండింగ్. అసెంబ్లీ ఉందని హడావిడిగా 1,200 కోట్లకు బీఆర్ఓ. అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో దేవుడికే ఎరుక. పరీక్షలు రాయనివ్వక, రాసిన సర్టిఫికేట్లు ఇవ్వక విద్యార్థులకు తీవ్ర ఇక్కట్లు. 4,000 కోట్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని మంత్రుల అబద్ధాలే ఉంది. లోకేష్ గారు ఇంతకుముందే ప్రూఫ్ చూపించారుగా, వైసీపీ వల్లే 4,000 కోట్లకు పైగా పెండింగ్ పెట్టారని. సో ఇది సాక్షిలో హైలైట్ చేశారు. ఇక తేలుస్తారా ముంచేస్తారా? బడ్జెట్పై యువత గంపెడాసలు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి అమలు కోసం ఎదురుచూపులు. ఈ రెండు ఉండవు. నిరుద్యోగ భృతి ఉండదు, ఆడబిడ్డ నిధి ఉండదు. నిరుద్యోగ భృతి చొప్పున నెలకు 3,000 చొప్పున ఇచ్చేందుకు కేటాయింపులు ఉంటాయా? ఉండవు, ఉండే అవకాశం లేదు. మేబీ నెక్స్ట్ బడ్జెట్లో ఉంటాయేమో. ఇప్పుడంతా ఫోకస్ అంతా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే అంశం మీదే ఉంది, వాళ్ళకు డబ్బులు ఇచ్చే అంశం మీద లేదు. 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1,500 చొప్పున ఇచ్చేలా బడ్జెట్ కేటాయిస్తారా? నేడు అసెంబ్లీలో బడ్జెట్ను సమర్పించనున్న ఆర్థిక మంత్రి. తెలంగాణ మున్సిపల్లో హస్తం హవా. 66 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్ల విజయం. ఎన్నికల వరకు లడ్డూను సాగదీస్తారు. ప్రభుత్వ పనితీరుపై వ్యతిరేకత రాకుండా ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే. ప్రొఫెసర్ నాగేశ్వర్. సో నాగేశ్వర్ గారు వైసీపీకి ఆపద్బాంధవుడు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు వైసీపీకి ఆపద్బాంధవులు అనమాట. సో వాళ్ళు ఏదైనా విషయంలో వైసీపీ మునిగిపోతుంది, వైసీపీకి నష్టం జరుగుతుంది అన్నప్పుడు న్యూట్రల్ కోణంలో, తటస్థ కోణంలో వాళ్ళు వచ్చి వాళ్ళ వాదన వినిపిస్తారు. కూటమి మీద ఒక 2 రాళ్ళు వేసి వెళ్తారు. ఎన్నికల వరకు లడ్డూని సాగదీయడమే ఉంది. మద్యం స్కామ్, లిక్కర్ స్కామ్ లేదా సాగదీయడానికి? లడ్డూది ఎక్కువ కాలం సాగదీస్తే కూటమికి నష్టం. ఆ విషయం కూటమి వాళ్ళకు కూడా తెలుసు, కాబట్టి ఇంకెక్కువ కాలం సాగదీయరు. మేబీ లిక్కర్ స్కామ్ సాగదీస్తారు ఎన్నికల వరకు. ఇక బోలేతోనూ హెరిటేజ్ బంధం. బోలేబాబా డైరీ వెబ్సైట్లో బయటపడ్డ వ్యాపార బంధం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే బోలేబాబాకు టీటీడీ నెయ్యి కాంట్రాక్టు స్పష్టం చేస్తున్న టీటీడీ రికార్డులు అనేది ఒక కొత్త అంశాన్ని దీనిలో రాశారండి సాక్షిలో. పిచ్చి పిచ్చి వార్తలన్నీ రాసుకెళ్ళిపోతారు. హెరిటేజ్కి బోలేబాబాకి లింకులు అంట. వైఫల్యాలపై ప్రశ్నిస్తుంటే మంత్రులు సహనం కోల్పోతున్నారు. మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఫైర్. అంబటి అరెస్ట్పై దద్దరిల్లిన మండలి అంట. ఆయన బూతులు మాట్లాడి అరెస్ట్ అయితే దానికి దద్దరిల్లడం అంటే వైసీపీకే సిగ్గుచేయటది. ఆ వార్త రాయడం సాక్షికి సిగ్గుచేయటం. బూతులు మాట్లాడి అరెస్ట్ అయ్యాడు ఆయన ఏమీ పోరాటం చేసి అరెస్ట్ అవ్వాల, ప్రజల తరపున ఫైట్ చేసి అరెస్ట్ అవ్వాల. 20 నెలల్లో కొత్తగా ఒక్క పింఛన్ ఇవ్వలేదు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో అధికారి టీడీపీ సభ్యుల స్పష్టీకరణ కరెక్టే. కొత్త పింఛన్లు ఇవ్వలేదనేది అయితే వాస్తవం. నా దేవుడు జగనే, రోజు ఆయన ఫోటోకి దండం పెట్టుకుంటా. కౌన్సిల్ లాబీలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ. నా దేవుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రోజు ఉదయం ఆయన లేవగానే ఆయన ఫోటోకి దండం పెట్టుకుంటా అని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ చెప్పారు. ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయినట్టున్నాడుగా. ఉపాధ్యాయులపై వేధింపులు ఆపండి. పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి అంట. ఎన్నికల వరకు లడ్డూని సాగదీస్తారు. ప్రభుత్వ పనితీరుపై వ్యతిరేకత రాకుండా ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే అని యూట్యూబ్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసిన వీడియోని
వైసీపీ వాళ్ళే ఆయనకు స్క్రిప్ట్ ఇస్తారేమో బహుశా. సార్ మీరు ఇది మాట్లాడండి, మేము సాక్షిలో దీన్ని హైలైట్ చేసుకుంటాము, మా మీడియాలో హైలైట్ చేసుకుంటాము అని చెప్తారేమో మేబీ. అయితే ఆయన విషయంలో అలా మాట్లాడడానికి నేను కూడా ఇబ్బందికరంగానే మాట్లాడుతున్నా. ఎందుకంటే ఈ మధ్య ఆయన విశ్లేషణలన్నీ ఏకపక్షంగా కొనసాగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన వైసీపీ వైపు ఉన్నారనేది వాస్తవం. సో వైసీపీ స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారేమో. ప్రొఫెసర్ నాగేశ్వరను బెదిరించిన వారిపై కేసు నమోదు చేయాలి. కర్నూలులో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆందోళన. 16 మంది విద్యార్థులకు అస్వస్థత. పోలవరం జిల్లా అడ్డతీగల గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో ఘటన. 14 మందికి మందులు ఇచ్చి పంపిన వైద్యులు, 2 విద్యార్థులకు ఆసుపత్రిలో చికిత్స. సరే, ఈ సాక్షి పక్కన పెడితే ఆంధ్రజ్యోతిలో ఆల్మోస్ట్ మనం చెప్పేసుకున్నాం. ఇవన్నీ చెప్పుకున్నాయి. ఈనాడు చదువుతున్నప్పుడే కామన్గా వచ్చిన వార్తలన్నీ చెప్పేశాం. సో కోస్టల్ కారిడార్లో మళ్ళీ కదలక. విశాఖ నుంచి భోగాపురం వయా భీమిలి 6 వరుసలు 60 మీటర్ల వెడల్పుతో రోడ్డు. మాస్టర్ ప్లాన్ పెట్టిన VMRDA. కొన్ని ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లు 6,289 కోట్లు అవసరమని అంచనా. ఓకే, మున్సిపాలిటీ ఎన్నికల్లో హస్తం కాంగ్రెస్ గెలిచిందనేది రాశారు. ఇక రోడ్డు ప్రమాద బాధితులకు నగదురహిత చికిత్స. 1,50,000 వరకు PM రాహత్కు మోదీ శ్రీకారం. సేవాతీర్థలోకి PMO. కొత్త భవనాలు ప్రారంభించిన మోదీ. ఒకే గొడుగు కిందకు PMO, భద్రతా మండలి, కేబినెట్ సచివాలయాలు. సో నిన్న ఢిల్లీలో సేవాతీర్థ్ భవనాన్ని ప్రారంభించారు. అదొకటి మంచి విషయం. తర్వాత వెనిజులా చమురు కోసం రిలయన్స్కి అమెరికా లైసెన్స్. ఆంక్షలేవీ లేకుండా చమురు కొనుగోలు, శుద్ధి చేసిన ఉత్పత్తులపై విక్రయాలకు ఛాన్స్. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసిన నేపథ్యంలో వెసులుబాటు. భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రిలయన్స్ బాటలో నడిచే అవకాశం అని ఒకటి రాశారండి. ఇక బంగ్లాదేశ్ ఎన్నికలు. సో ఓవరాల్గా ఈ అన్ని అంశాలు కవర్ అయినట్టే. ఇక స్కూళ్ళ వద్ద ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్ తొలగించాలి. చిన్నారులు, యువత ఫాస్ట్ ఫుడ్కి దూరంగా ఉండాలి. యువతలో గుండెపోట్లు పెరగడానికి ఇదే కారణం. నిజమే, ఈ మధ్య పిజ్జాలు తింటూ 16 ఏళ్ల అమ్మాయి మరణించిందంట. అంటే ఆ అమ్మాయికి అనూహ్యంగా కడుపు నొప్పి వచ్చింది. ఏంటనేది వెళ్తే కడుపులో క్యాన్సర్ వచ్చి ఆ అమ్మాయి చనిపోయింది. కారణం ఏంటంటే ఆ అమ్మాయి తరచూ వారానికి ఒక పిజ్జా తింటుంటుంది. ఆ అమ్మాయికి పిజ్జాలు అలవాటు బాగా తినడం. సో అందుకే ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు వాటికి దూరంగా, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈవెన్ ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింకులు ఇవేమీ మంచిది కాదు. కాకపోతే పిల్లలకి అవి అలవాటు చేసేస్తాం మనమే, అలవాటు అయిపోతాయి. సో వాటిని ఎంత కంట్రోల్ చేస్తే అంత మంచిది. సో ఇదండి 3 పత్రికల్లో వచ్చిన న్యూస్ అనాలిసిస్. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.